పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంక్రాంతి కానుక వచ్చేసింది. పవన్ నటిస్తున్న పీరియడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాలో పవన్ పాడిన సాంగ్ ప్రోమోను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. వినాలి వీరమల్లు మాట చెబితే వినాలి అంటూ పవన్ చెప్పిన డైలాగ్తో ప్రోమోను వదిలారు. మాట వినాలి అంటూ సాగే ఈ పాట పూర్తి లిరికల్ వీడియోని జనవరి 17వ తేదీన ఉదయం 10:20 రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రను చేశాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్లో ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మొత్తం 2 భాగాలుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తొలి భాగాన్ని హరిహర వీరమల్లు ద స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు పవన్, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కోసం మేకర్స్ కోట్లు కుమ్మరిస్తున్నట్టుగా తెలుస్తుంది. పైగా ఇలా విఎఫ్ఎక్స్ చేస్తున్న కీలక సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలవబోతున్నాయనే టాకు నడుస్తుంది. అందులో భాగంగానే సినిమాలోని మచిలీపట్నం పోర్టు సీక్వెన్స్ని ఇరాన్లో పూర్తి చేశారట. అలాగే హరిహర వీరమల్లులోని మరో కీలక సన్నివేశం టైగర్ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ వర్క్ కెనడాలో, కుస్తీ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ను బెంగళూరులో, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ని హైదరాబాద్లో కంప్లీట్ చేశారట. అలాగే ఈ కుస్తీ సీన్ కోసం బిగ్ సెట్ వేసి కంప్లీట్ చేశారని తెలుస్తుంది. ఇలా ఒక్క సినిమా కోసం ఇన్ని ప్రాంతాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్తో విఎఫ్ఎక్స్ పనులు పెట్టుకున్నారంటే ఆ సన్నివేశాలు సినిమాలో ఎంత కీలకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమా కాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.